నా ఎంఆర్ఐ స్కానింగ్‌లో మల్టిపుల్ డీజనరేటివ్ డిస్క్ డిసీజ్ అని ఉంది. అంటే నా స్పైన్ బాగా పాడైపోయిందా అని అడుగుతూ ఉంటారు. ఓకే. దాన్ని అలా సింపుల్‌గా అర్థం చేసుకోలేం. పేషెంట్ యొక్క వయసును బట్టి, ఆయన చేసే పనిని బట్టి, వాళ్ళకున్న ఇతర ఇబ్బందులను బట్టి దాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక 25 ఏళ్ల అబ్బాయికొచ్చి మల్టిపుల్ డీజనరేటివ్ డిస్క్ అని వచ్చిందనుకో, అది చాలా పెద్ద మాట. కానీ 70 ఏళ్ల పెద్దాయనకి మల్టిపుల్ డీజనరేటివ్ డిసీజ్ అని వచ్చిందనుకో, దట్స్ ఓకే. ఎందుకనంటే ఈ డిస్క్ డిసీజ్ అనేది వయసుతో పాటు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు ఏం చేసినా, ఏం చెయ్యకపోయినా. ఎలాగైతే మన నల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారిపోతూ ఉంటదో టైం ప్రకారము, మన వెన్నుపూసలో ఉండే డిస్కులు కూడా కాలక్రమేణా అలాగే మారిపోతూ ఉంటాయి. ఎక్కువగా ఇబ్బంది పెడితే తొందరగా పాడైపోతాయి. జాగ్రత్తగా ఉంటే స్లోగా పాడవుతాయి. అయితే మల్టిపుల్ డీజనరేటివ్ డిస్క్ ఉన్నంత మాత్రాన మీ స్పైన్ పూర్తిగా పాడైపోయినట్టేం కాదు. ఒక వయసొచ్చిన తర్వాత ఈ డీజనరేటివ్ చేంజెస్ అన్నీ జరిగి మన బ్యాక్ స్టిఫ్‌గా అయిపోతూ ఉంటుంది. అంతే తప్ప పూర్తిగా అదేదో పాడైపోయో, కుళ్ళిపోయినట్టుగా కాదు. సో, వర్రీ కావద్దు. అది వయసును బట్టి ఆ పదాన్ని అర్థం చేసుకోవాలి. అంతేగాని అది పూర్తిగా పాడైందని, పాడు కాలేదని ఇంటర్ప్రిట్ చేయకూడదు.